ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు అమ్మగారు చూసుకోలేదు అమ్మగారు. ఏయ్ పున్నమిని కొడతావేంటి? ఏమైంది పున్నమి, ఏమైంది? మయూకమ్మ కళ్ళల్లో పొరపాటున పసుపు పడింది అయ్యగారు. పసుపే కదా, ఏం పర్లేదు, నువ్వు ఊరుకో. నా కళ్ళు మండుతున్నాయి. ఈ మనసులో పెట్టుకొని ఇలా చేసావు పున్నమి. కావాలని చేయలేదు అమ్మగారు, చూసుకోలేదు. పున్నమి చూసుకోలేదని చెప్తుంది కదా, అయినా ఎందుకు అరుస్తున్నావు? కళ్ళల్లో పడింది పసుపే కదా, నీళ్ళతో కడుక్కుంటే పోద్ది. పండగ పూట ఏంటి గొడవ? అంటే మీకు నేను బాధపడ్డా పర్లేదు, కానీ పున్నమి మాత్రం సంతోషంగా ఉండాలా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏమైంది? ఏమైందా? ఈ పున్నమి నా కళ్ళల్లో పసుపు కుట్టింది. నా కళ్ళు పోయేలా ఉన్నాయి. కానీ పెదనానేమో దీన్ని వెనకేసుకుని వస్తున్నాడు. వకీల్ సాబ్ పొరపాటున పడింది. వకీల్ సాబ్ కావాలని చేయలేదు. చూసుకోలేదంటుందిగా మయూక, వదిలే. నువ్వు కూడా ఏంటి పృథ్వీ పున్నమికే సపోర్ట్ చేస్తున్నావు? నా గురించి ఎవరు ఆలోచించరా? నన్ను బాధ పెట్టినందుకు దేవుడు నీకు తగిన శాస్తి చేస్తాడు. నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరకుండా చేస్తాడు. మయూక, ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, వెళ్ళు. ఎప్పుడు ఏదో గొడవ. మయూక, అమ్మ పున్నమి, నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా ఇవన్నీ. ఈరోజు శివరాత్రి కదా, ఉపవాసంతో పూజ చేసి రాత్రికి జాగరణతో ఉండి ఉపవాసం తీర్చుకుంటే శివయ్య కోరిన కోరిక తీరుస్తాడని కమలి చెప్పేది. నేను కూడా కోరుకుంటాను, నువ్వు కూడా కోరుకో. శివయ్య, మా జాబిల్లి త్వరగా ఇంటికి రావాలి. జాబిల్లితో పాటు పున్నమి కూడా మాతోనే ఉండాలి. నాకున్నదొక్కటే కోరిక గారు, మీకు తోడుగా జాబిల్లి రావాలి. మా అమ్మకి తోడుగా మా నాన్న రావాలి. మా నాన్న వస్తే అంతే చాలు. పున్నమి, నేను చెప్పాను కదా నీ కోరిక నెరవేరుతుందని. చూసావా, నీ కోరిక నెరవేరుద్దని శివుడు కూడా ఈ దండేసి తన రూపంలో చెప్పాడు. అమ్మా, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరిపోద్ది. మా నాన్న మా దగ్గరికి వస్తున్నాడా? అక్క, ఈ లోపు మీరు లోపల ఏర్పాట్లు చూడండి, నేను ఇవి చేస్తాను. సరే.
వకీల్ సాబ్. కూర్చో. అయినా ఇంత ఎండలో ఈ పని చేస్తున్నావేంటి పున్నమి? పని మొదలు పెట్టినప్పుడు ఇంత ఎండ లేదు వకీల్ సాబ్. ఇప్పుడే కొంచెం ఎక్కువైంది. కేక్ తిను పున్నమి. అయ్యో రామా, ఈ రోజు శివరాత్రి వకీల్ సాబ్. ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం ఉండి రేపు ఉపవాసం తీర్చుకుంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి. అందుకే ఈ రోజంతా నేను ఏమీ తినను. అవునా పున్నమి? అవును. సరే, నేను కూడా ఏమీ తిన్ను. నేను ఉపవాసం ఉంటాను. అయ్యో వకీల్ సాబ్, మీరు ఆకలికి తట్టుకోలేరు. మీరు తినండి, మీరు తినండి వకీల్ సాబ్. మీ బదులు నేను ఉపవాసం ఉండి మీ మనసులో ఉన్న కోరిక నేను కోరుకుంటాను. అయినా మన ఇద్దరి మనసులో ఉన్నది ఒకటే కోరిక వకీల్ సాబ్. నీ మనసులో ఉంది, నా మనసులో ఉంది సేమా? అదెలా పున్నమి? జాబిల్లి ఇంటికి రావాలనే కదా వకీల్ సాబ్. ఏంటి వకీల్ సాబ్ అలా చూస్తున్నారు? ఏం లేదు పున్నమి, ఎవరైనా వాళ్ళ కోసం కోరుకుంటారు. నువ్వు మాత్రం నీ కోసం తప్ప అందరి కోసం కోరుకుంటావు. నిజంగానే నువ్వు చాలా స్వీట్ పున్నమి. ఇక్కడున్నావా పృథ్వీ? ఏంటి మయూక? ఏం లేదు పృథ్వీ, ఈ రోజు రాత్రికి జాగరం ఉండాలి కదా, సో కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాం. నీకు కూడా ఒక మాట చెప్దామని. హో రియలీ? రియలీ సూపర్ మయూక. కానీ అక్కడ నువ్వు పాట మాత్రం పాడకూడదు. అలాంటిదేం లేదు పృథ్వీ, నువ్వు నేను కలిసి శివకాళి నాట్యం చేస్తున్నాం. వాట్? నువ్వు నేనా? నేను నీతో జాగారం చేయాలనుకుని కాలేజ్ ఎగ్గొట్టి మరీ వస్తే నువ్వు పృథ్వీతో జాగారం ప్లాన్ చేసావా మయూక? ఎలా అయినా ఈ నాటకంలో మయూక పార్టిసిపేట్ చేయడాన్ని ఆపాలి, లేదంటే పృథ్వీ ప్లేస్లో నేనైనా ఉండాలి. ఇలాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేయకు మయూక. కావాలంటే వకీల్ సాబ్ మూవీ స్పూఫ్ చేద్దాం. నా ప్రొఫెషన్కి రిలేటెడ్గా ఉంటుంది, నాకు ఈజీగా ఉంటుంది. అయ్యో పృథ్వీ, శివరాత్రి రోజు శివుడికి సంబంధించింది చేస్తే మంచి జరుగుతుంది, కానీ సినిమా స్పూఫులు చేస్తే ఏమొస్తుంది? ఆ, పృథ్వీ వద్దని చెప్తున్నా మయూక వదలట్లేదండి. ఆ శివ కళ్యాణం నాటకం మీద మయూకకి భయం కలిగే విషయాలు చెప్పాలి. ఇదంతా ఆల్రెడీ నేను నానమ్మకి చెప్పేశాను. నానమ్మ కూడా సాంగ్ పాడుతున్నారు. నువ్వు చేయనంటే చెప్పు, వెళ్ళి నానమ్మకి చెప్పేస్తాను. మయూక వద్దు. హ్మ్. సరే, ఎలాగోలా చేస్తానులే. సో స్వీట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.